ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తూ వెన్నులో వణుకు పుట్టించేలాగా చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నటులు, రాజకీయ నాయకులకు సంబంధించిన భవనాలకు హైడ్రా అధికారులకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. అయితే తాజాగా మాదాపూర్లో ఉన్న సున్నం చెరువులో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేసి నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం మాదాపూర్లో ఉన్న సున్నం చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. వీటిపై కొందరు స్థానికులు స్పందించి కూల్చివేతలు ఆపాలంటూ వేడుకుంటున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకొందరు స్థానికులు కూల్చివేతలు ఆపాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 5 వ్యక్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. దీంతో ఆదివారం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో క్షణక్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మీరు సముద్రం నది పక్కన పెట్టుకున్నారు కదా. గత 18 సంవత్సరాల నుంచి కలుగున్నామన్నా. ఏ రోజు అబ్జెక్షన్ చేయలేదన్నా. ఈ రోజు నాడొచ్చి ఇంత అబ్జెక్షన్ చేస్తున్నా. ఇల్లు కూడా వాడుతున్నారు చెప్పలేదు. చిన్న చిన్న
మాకు చెప్పలేరు ముందుగా ఇన్ఫార్మ్ లేకుండా నా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు. ఎలా బతకాలి, ఎట్లా బతకాలి మాకు చెప్పిరా? పండుగ సభ్యులు వచ్చి మాకు ఆదాయం చూపించిరా, మాకు దోవ చూపించిరా. దోవ చూపించే నువ్వు ఎట్లా అచ్చుకుల కొడతావు? నాకు దోవ చూపించే ఎట్లా అచ్చుకుల కొడతావు? ఎందుకు పేద ప్రజల మీద ఆ విలాస గుల కొట్టండి రా, విలాస గుల కొట్టండి. పేదల దగ్గరకు వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ ఉంది సార్. మా జీవనాధారం చూపిస్తారండి రండి సార్. పరిగెత్తకు అన్ని కూలగొట్టి సార్. బిల్డింగ్ కూడా కొడుతూ అర్థముంది సార్. మా ఇల్లు ఇక్కడ సార్. మా మామలు ముత్తాతలు కొనే కాడ నుంచి మేమే గుడి కట్టుకొని ఉన్నాం. మాకు చెప్పలేరు. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మాకు చెప్పలేరు సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సార్. రిజిస్ట్రేషన్ చూపించాలి కదా, మాకు ఆదాయం చూపించాలి కదా సార్. మాకు ఫస్ట్ ఒక దోవ చూపించాలా, చూపించి కదా నువ్వు ఏమైనా చెయ్యాలి. అవునా కదా సార్? మేమైతే చదువుకోలేము. అంటే గవర్నమెంట్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుంటారా? అంతే సార్. ఫస్ట్ విలాసం కూడా కొట్టాలి కదా, అది డేంజర్ చూడండి. మీరు స్థలం కొనుక్కునేటప్పుడు